ఏలూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం డాక్టర్ మెండం సంతోష్ కుమార్ అధ్యక్షతన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభించారు. విజయ్ కుమార్ మాటలతో ఆనాడు అస్మ సమాజాన్ని సమాజం వైపు తీసుకువెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించే విద్య యొక్క ప్రాముఖ్యతను సావిత్రిబాయి పూలే ద్వారా తెలియజేసిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక పోరాట యోధుడు అని తెలిపారు. డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధనకు సమాజాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మెట్ల వ్యవస్థ సమాజం వైపు తీసుకువెళ్లాలనే దృక్పథంతో కుల నిర్మూలన వివాహాలు చేసి ఆనాడు ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప సాంఘిక సంస్కర్తని, అలాగే కొన్ని వేల మంది సమక్షంలో మహాత్మాని బిరుదును పొందిన బిరుదాంకితుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. కార్యక్రమంలో మెండం విజయశ్రీ, జిల్లా అధ్యక్షులు బాబురావు, నౌకపయ్యి కార్తీక్, శ్యామ్, వాణి, స్వరూప, కొండబాబు, సత్యనారాయణ, భావి యోజన సంఘ నాయకులు, పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, మహాత్మా అంబేద్కర్ గురు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఓకే సార్, థాంక్యూ సార్. ఒక అరాచకమైనటువంటి సమాజంలో, ఒక బార్బేరియన్ లాంటి ఒక సమాజంలో మానవత్వాన్ని నింపాలని, ప్రతి మనిషికి స్వేచ్ఛనివ్వాలని, ప్రతి ఒక్కరికి విద్య, దాంతోపాటు నాలెడ్జ్, జ్ఞానం, వీటి ద్వారా మనుషులు స్వయం కృషితో ఎదగాలని తన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలేతో కలిసి, ఫాతిమా షేక్ వీరందరూ కలిసి ఒక ఉద్యమాన్ని నడిపించడం, సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా ఈ శూద్ర జాతి విముక్తికి, ఉద్ధరణకి వారు పనిచేయడం అనేటువంటిది వారిని ఈరోజు స్మరించుకుంటూ, అలాంటి ఆలోచన విధానంతో, అలాంటి సిద్ధాంతాలతో పేదల కోసం, పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు జరగాలి, అందులో పేదలే భాగస్వాములు కావాలి అనే ఆలోచన విధానంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని మేము స్థాపించి రాష్ట్రంలో నలుమూలలా వ్యాప్తి చేసే కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఇక్కడ మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి సంవత్సర కాలంలో గ్రామస్థాయి వరకు ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, ఒక సంస్థాగత వ్యవస్థను నిర్మాణం చేసి ఈ పార్టీ ద్వారా ప్రజలకు విస్తృతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు నడుస్తున్నాం. ఆయన గురువుగా మరి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానత్వం వైపు పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడిగా ఆయన గుర్తించారు కాబట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా ఎన్నుకున్నారు. అదే కాకుండా విద్య అందరికి అందించాలని మరి తెలుసుకుని, విద్య లేనిది మనం ఏమీ చేయలేమని చెప్పి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి టీచర్గా తయారు చేసి మరి అందరికీ విద్యను అందించాలని ఒక కంకణం కట్టుకుని ఆయన సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా పెట్టి కొన్ని వేల మందికి, లక్షల మందికి చదువు చెప్పించినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిది. అదే కాకుండా మరి ఈ సమాజంలో కుల వివక్షత తాండవిస్తున్న సమయంలోనే కుల నిర్మూలన వివాహాలు చేసి ఈ సమాజంలో సమాజం ఏర్పడాలంటే కుల నిర్మూలన జరగవలసిందే అని చెప్పి కుల నిర్మూలన వివాహం చేయించడం కూడా జరిగింది. సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో మానవులందరూ సమానమైన చాటి చెప్పినటువంటి గొప్ప సంపదావాది మరి జ్యోతిరావు పూలే గారు అనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియపరుస్తూ, మరి జయంతి సందర్భంగా మరొకసారి జ్యోతిరావు పూలే గారి ఘన నివాళుల్ని అర్పించుకుంటూ సెలవు తీసుకున్న. జై భీమ్, జై భారత్.